వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ. ఆసిఫాబాద్లో జరిగిన గోండు మహిళపై అయితే అత్యాచారం అయితే జరిగింది. గాంధీ హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతూ ఉంది. దాని మీద బీజేపీ నాయకురాలు అయితే మహిళా మోర్చా లీడర్ శిల్పారెడ్డి గారు అయితే రావడం అయితే జరిగింది. ఇప్పటికే ఇక్కడ ఉన్న మంత్రివర్గులు సీతక్క గారు కూడా రావడం అయితే జరిగింది. ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి మేడం, తన పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు ధర్నా చేయడానికి గల కారణం ఏంటి? యాక్చువల్గా ఈరోజు ధర్నా అని రాలేదండి. మేము ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే ఆ విక్టిమ్ని కలిసే ప్రయత్నం చేసినాము. తన హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది, తన స్టేటస్ ఎలా ఉందని తెలుసుకోవడానికి వచ్చాము. కానీ మేము ఇక్కడికి వచ్చేసరికి తను సర్జరీ ఓటీకి వెళ్ళిపోయింది, ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయింది. తనకి ఫేషియల్ ఫ్రాక్చర్స్ చాలా జరగడంతో ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీకి వెళ్ళింది. కానీ సూపరింటెండెంట్తో మాట్లాడినప్పుడు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ రేప్కి సంబంధించి ఏమైనా జరిగినాయా అంటే జరగలేదు అని చెప్పారు. ఎందుకు అని అంటే మాకు ఇప్పటివరకు పర్మిషన్ రాలేదు, ఇప్పుడే పర్మిషన్ వచ్చింది, సో ఇప్పుడు చేస్తాము అని చెప్తుంది. అసలు కేసే రేపు, కేసే మర్డర్ అటెంప్ట్. మరి దానిపైన ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ చేయకుండా 2 రోజుల నుంచి మీరు జాప్యం ఎందుకు చేస్తున్నారు? దానిపైన ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఫస్ట్ దాన్ని రూల్ అవుట్ చేయాలి, వెదర్ ఇట్ వాజ్ రేప్ ఆర్ అని ప్రజలకు తెలియజేసిన అవసరం యాజ్ డాక్టర్స్గా ఉంది. కానీ పాపం వాళ్ళు కూడా ఏం చేయలేక పైనుంచి ఒత్తిడితోని వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తున్నారు. అంటే రేప్ అని జరిగినప్పుడు రేప్ పైన ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా పాపం వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా మన ప్రభుత్వం ఒత్తిడితోని దీన్ని కమ్యూనల్ ఇష్యూగా మార్చే ప్రయత్నంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానిపైననే వీళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది కాబట్టి వీళ్ళు కూడా దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నారు. కానీ ప్రైమరీగా ఆ అమ్మాయికి జరిగిన ఫేస్ మరీ గుర్తుపట్టకుండా ఉండడం కారణంగా తనని సర్జరీకి మాత్రం తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికీ తెలంగాణ మంత్రి వాళ్ళు సీతక్క గారు కూడా వచ్చారు. తన మీద కూడా చాలా మంది వాళ్ళ సంబంధించిన వాళ్ళు కూడా ఫైర్ అవుతా ఉన్నారు, చర్యలు తీసుకోవట్లేదు, ట్రీట్మెంట్ కూడా సరిగ్గా అందలేదని అంటా ఉన్నారు. నిజమేనది? ట్రీట్మెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇప్పుడు 31st రోజున జరిగింది, అదే రోజు రాత్రికి తీసుకురావడం జరిగింది. టుడే ఇస్ 4th, టుడే ఇస్ 5th. ఇట్స్ ఆల్మోస్ట్ 3 to 4 days. 3 to 4 days అయినప్పటికీ ప్రైమరీగా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది రేపు జరిగిందని మనము చెప్తున్నప్పుడు దానిపైన ఇప్పటికీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. 4-5 days తర్వాత ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారు అంటే దీన్ని డైల్యూట్ చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. ఒకవేళ నిజంగా వాళ్ళు దీనిపైన చర్యలు తీసుకోవాలంటే ఈ పాటికి ఎప్పుడో తీసుకునేవాళ్ళు. దానిపైన ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసేవారు, అంటే ఇది జరిగింది ఇది జరిగింది. కానీ అక్కడ ఏమీ జరగలేదు అని నేను ఇక్కడికి వచ్చినప్పుడు తను చెప్పింది. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంకోటి మేడం, మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ గవర్నమెంటే కాదు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా అత్యాచారాలు జరిగినాయి. ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్లో 4 years పాప మీద కూడా అత్యాచారం జరిగింది. మరి ఉప్పల్లో కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ అమ్మాయి మీద జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. మరి ఎందుకు ఈ గవర్నమెంట్ ఇంత సైలెంట్గా ఉంటుంది? 4 రోజులు అడావుడి చేస్తూ ఉంది, తర్వాత సైలెంట్ అయిపోతూ ఉంది. దీనికి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సరేనే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ప్రజలు క్వశ్చన్ చేయాల్సిన అవసరం. ఇట్ ఈస్ హై టైం. ఇప్పటికీ మీరు చూసుకున్నట్టయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచి 12% ఇంక్రీజ్ ఇన్ ద క్రైమ్ రేట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి. దాని బేసిస్లోనైనా కూడా మీరు కొంచెం ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని పట్టించుకోవాలి కదా. ఎంతసేపు మీ కుర్చీలు మీరు ఇవే జరుగుతున్నప్పుడు ఎట్లా? దీనిపైన సివిక్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు మహిళలు దీనిపైన రియాక్ట్ కావాలి, మహిళలు చెప్పాలి. ఇట్లాంటి చర్యలు నిజంగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ మన దగ్గర పనిచేస్తున్నాయి, నిజంగా షీ టీమ్స్ పనిచేస్తున్నాయి, భరోసా సెంటర్స్ పనిచేస్తున్నాయి, ఎక్కడ ఏమీ పనిచేయట్లేదు. తెలంగాణ ఉమెన్స్ కమిషన్ కూడా జస్ట్ నిన్నగాక మొన్నొచ్చింది. 8 నెలల నుంచి ఖాళీగా ఉంటే మహిళలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మీరే ఒకసారి ఆలోచించండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏమని అడ్రస్ చేస్తారు వాళ్ళు? సో రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వచ్చి హడావిడి చేసి దాన్ని మేము పట్టించుకుంటాం అని చెప్పడమే కానీ అది ఎక్కడ పట్టించుకోవడం లేదు, వాళ్ళు ఎక్కడ ఏం చేయడం లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షాన దీన్ని ఏమైనా డైల్యూట్ చేసే క్రమం చేస్తే మాత్రం మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఊరుకో. ఇప్పుడు ఎట్లా చికిత్స కోసమే పంపించారనలా, లేకుంటే డైల్యూట్ చేయడానికి ఇక్కడ చాలా మంది వస్తూ ఉన్నారు, నేతలు వస్తూ ఉన్నారు కాబట్టి మరి ఈ హాస్పిటల్ నుండి పంపించాలని పంపించారు అనుకుంటారు. ఓటీకి వెళ్ళింది అని చెప్పారు. సరే ఓటీకి వెళ్ళింది, మేమైతే మళ్ళీ రేపైతే వస్తాం కదా. మేము రేపైతే మళ్ళీ మాకైతే కనిపిస్తుంది కదా వెదర్ ఇట్ వాస్ రియల్లీ డన్ ఆర్ నాట్ అనేది. అప్పుడు మేము దాని గురించి మాట్లాడతాం. ఓకే, ఈ సందర్భంగా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఒక మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఇది ఫస్ట్ టైం కాదు, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి కూడా మీకు చాలా సందర్భంలో మీకు ఇక్కడ జరుగుతున్న మహిళలకి పిల్లలకి జరుగుతున్న అన్యాయాల గురించి మేము మీకు చెప్పడం జరిగింది. కానీ మీ నుంచి ఎటువంటి స్పందన లేదు. హోమ్ మినిస్ట్రీ కూడా మీ చేతిలోనే పెట్టుకున్నారు. ఆ హోమ్ మినిస్ట్రీ సరే పెట్టుకున్నారు, స్ట్రింజెంట్ యాక్షన్స్ ఏం చేయాలనేది ఒక కమిటీ ఫామ్ చేయలేదు. మహిళలకు ఇన్ని గానం జరుగుతున్నప్పుడు వాటిపైన ఒక చర్యలు తీసుకోవాలని ఒక కమిటీ, లేకపోతే దానిపైన ఒక ఆర్డినెన్స్ కూడా ఏం పాస్ చేయట్లేదు. సో ఖచ్చితంగా వీళ్ళు రేవంత్ రెడ్డి గారు దీన్ని సీరియస్గా తీసుకోవాలి.
ఓన్లీ మహిళల ఓటు కోసం తప్పితే వాళ్ళకి ఏది అన్యాయాలు జరిగినా మేము మాట్లాడము మేము చెయ్యము అంటే ఇకపైన భారతీయ జనతా పార్టీ ఊరుకునేది లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఏదైతే మహిళలకు జరుగుతున్న అన్యాయాలపైన మహిళా లీడర్స్ అయితే మండిపడుతూ ఉన్నారు. ఇప్పటికే సీతక్క గారు వాళ్ళైతే పలువురైతే రావడం అయితే జరిగింది. మనకైతే ఇంకా చూసుకున్నట్లయితే మందకృష్ణ మాదిగ గారు కూడా వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడికి ఇంకొక